హాయ్ గాయ్స్, వెల్కమ్ టు TV9 వెదర్ రిపోర్ట్. సో ఇప్పుడు మనకు వర్షం పడుతుందా పడదా? ఎందుకంటే మేము క్యాంప్ ఫైర్ పెట్టుకున్నాం, ఆరు బయట కాస్త ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్తో. కానీ ఏమైనా వర్షం ఆటంకం కలిగిస్తుందా? మేము చెప్తున్నాం కదా వర్షం వస్తుందో రాదో. రైట్, ఒకసారి చూడండి. మనకి వర్షాలు అయితే మాత్రం నార్త్ సైడ్ అయితే ఇప్పుడు పడట్లేదు ఈ సమయానికి. అంటే ఈ 8 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల లోపు రిపోర్ట్ ఇది. బట్ సౌత్ సైడ్ మనకి కేరళ సైడ్ నుంచి మనకు నైరుతి ఋతుపవనాల ప్రభావం అయితే కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి ఈ గాలుల ప్రభావం అంత ఎక్కువగా లేదు. మనకి 6 నుంచి 13 కిలోమీటర్లు యావరేజ్ తీసుకుంటే మాత్రం పెద్దగా కనిపించట్లేదు గాలుల ప్రభావం. ఒకసారి జూమింగ్ చేస్తున్నాం. తెలంగాణలో వర్షాలు అయితే మాత్రం ఇక్కడ మనకి రామగుండంలో మనకి వర్షం నమోదైంది. ఇక్కడ మిగిలిన ప్రాంతాల్లో కాస్త ముసురుబట్టుంది. హైదరాబాద్ ఇవన్నీ కూడా మనకు ముసురుబట్టున్నాయి. ఒకసారి ఏపీ సైడ్కి వద్దాం. ఇంతకు ముందు 6 గంటలకైతే మాత్రం ఈ ప్రాంతం అంతా కూడా మన వర్షం నమోదైనట్టుగా చూపించింది. ఇప్పుడు మనకి వర్షం కాస్త తగ్గి కొన్ని ప్రాంతాల్లో కాస్త చల్లదనం అయితే ఉంది. కానీ ఇక్కడ అనంతపురం, కడప సైడ్ అయితే ఇంకా వర్షాలు పడుతున్నాయి. విశాఖపట్నంలో మాత్రం రాబోయే 4 రోజుల్లో కాస్త వర్షాల ప్రభావం ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడైతే కేవలం మనకి 8 కిలోమీటర్ల వేగంతో మాత్రమే, అక్కడ గంటకు 8 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. రాయలసీమ ప్రాంతాల వారు మాత్రం అటు ఇటు మనకి వర్షాలు పడుతున్నాయండి. చూడండి, ప్రొద్దుటూరు, ఇటు సైడ్ మన అనంతపురం, గుంతకల్, పులివెందుల, కడప ఈ ప్రాంతాల్లో మాత్రం వర్షాలు పడుతున్నాయి.